మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. జీవితంలో పెళ్ళి అనేది చాలా ముఖ్యమైనది. పెళ్ళి తర్వాత చాలా మార్పులు వస్తాయి. ప్రేమించే వ్యక్తితో జీవితాంతం కలిసి సంతోషంగా ఉంటే ఇక జీవితానికి ఏం అక్కర్లేదు. హిందూ మతంలో వివాహానికి ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చారు. సాంప్రదాయం ప్రకారం వివాహ వేడుకను జరుపుతారు. పెళ్ళి అనేది కేవలం ఇద్దరు వ్యక్తులకు సంబంధించినది కాదు, రెండు కుటుంబాలకు సంబంధించినది. రెండు మనసులు జీవితాన్ని పంచుకుంటాయి. ఈ నెల 19న మనకు ఉగాది రాబోతుంది. అయితే ఈ ఉగాది నుండి 5 రాసుల వారికి వివాహయోగం బలంగా ఉంది. ఈ 5 రాసుల వారికి ఉగాది తర్వాత కళ్యాణ ఘడియలు మొదలవుతాయి. అయితే పెళ్లి చేసుకునే ముందు మాత్రం ఆలోచించకుండా వేగంగా నిర్ణయాలు తీసుకోవద్దు. జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోండి. ఆ వ్యక్తితో మీరు జీవితాంతం సంతోషంగా ఉండగలరా లేదా అనేది చూసుకొని అప్పుడే పెళ్లి చేసుకోవడానికి నిర్ణయం తీసుకోండి. ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం మనకు ఉన్న 12 రాసులలో 5 రాసుల వారికి ఈ కొత్త సంవత్సరం పూర్తయ్యేలోపు వివాహయోగం బలంగా సూచిస్తుంది. ఆ రాసుల వారు ఎవరో తెలుసుకునే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. 2026-2027 శ్రీ పరాభవనామ సంవత్సరంలో వివాహయోగం ఉన్న మొదటి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరం వివాహ విషయంలో ఒక అద్భుతమైన సువర్ణ అవకాశంగా మారుతుంది. గత 2-3 ఏళ్లుగా సంబంధాలు నిశ్చితార్థం వరకు వచ్చి ఆగిపోవటం లేదా ఏదో ఒక జాతక దోషం వల్ల పెళ్లి వాయిదా పడుతూ వస్తున్న వారికి ఈ ఏడాది అన్ని ఆటంకాలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ రాశి వారు తాము ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి కుటుంబ సభ్యుల పూర్తి మద్దతును పొందుతారు. గతంలో ప్రేమ వివాహానికి అడ్డు చెప్పిన పెద్దలు కూడా ఇప్పుడు మీ నిర్ణయానికి ఏకగ్రీవంగా అంగీకారం తెలుపుతూ ఉంటారు. అరేంజ్ మ్యారేజ్ ప్రయత్నాలు చేసేవారికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగిన మరియు సాంప్రదాయబద్ధమైన కుటుంబం నుండి సంబంధం వచ్చే అవకాశం ఉంది. గ్రహగతుల ప్రభావం వల్ల మీరు తీసుకునే నిర్ణయాలు చాలా స్థిరంగా ఉంటాయి మరియు ఎటువంటి గందరగోళానికి తావుండదు. ఇక ద్వితీయ వివాహం కోసం ఎదురు చూస్తున్న మిథున రాశి వారికి ఈ ఏడాది ఒక యోగ్యుడైన తోడు లభిస్తుంది. ఇది వారి జీవితంలో కొత్త వెలుగుని నింపుతుంది. ముఖ్యంగా ఏప్రిల్ నుండి సెప్టెంబర్ మధ్యకాలంలో శుభకార్యాలు నిశ్చయం చేసుకోవటం అత్యంత శ్రేయస్కరం. ఈ సమయంలో కుదిరే బంధం కలకాలం వర్ధిల్లుతుంది. పెళ్లిచూపుల సమయంలో మీ వ్యక్తిత్వం ఎదుటివారిని సులభంగా ఆకట్టుకుంటుంది. బృహస్పతి మీ రాశిపై తన సంపూర్ణ శుభదృష్టిని ప్రసరింపజేయటం వల్ల కేవలం వివాహమే కాకుండా అకస్మాత్తుగా ధనలాభాన్ని కూడా పొందుతారు. ఇది వివాహ వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకోవడానికి మీకు ఆర్థికంగా ఎంతో సహాయకారిగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి మీ వృత్తికి, మీ వ్యక్తిత్వానికి మరియు మీ ఆశయాలకు వెన్నుముక్కగా నిలిచే వ్యక్తి అవుతారు. వివాహ ప్రయత్నాలు ప్రారంభించిన కొద్ది కాలంలోనే మీకు ఊహించని విధంగా సానుకూల ఫలితాలు కనిపిస్తాయి. నిశ్చితార్థం చేసుకున్న వెంటనే ఎటువంటి జాప్యం చేయకుండా పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవటం మంచిది. ఈ ఏడాది మీ వైవాహిక జీవితం ఒక కొత్త ఆశతో, ఆనందంతో ప్రారంభం కాబోతుంది. మిథున రాశి వారు ఈ ఏడాది బృహస్పతి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందడానికి ప్రతి గురువారం ఉదయం తలస్నానం చేసి పసుపు రంగు వస్త్రాలను ధరించడం చాలా ముఖ్యం. వీరు సాయిబాబా గుడికి లేదా దక్షిణామూర్తి ఆలయానికి వెళ్ళి శనగలను మాలగా సమర్పించడం లేదా పసుపు రంగు మిఠాయిలను పేదలకు పంపిణీ చేయడం ద్వారా జాతకంలోని చిన్నపాటి అడ్డంకులను తొలగించుకోవచ్చు. ముఖ్యంగా ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే మిథున రాశి వారు ప్రతిరోజు ఓం బృహస్పతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల కుటుంబ సభ్యుల మద్దతు త్వరగా లభిస్తుంది. 2026-2027 శ్రీ పరాభవనామ సంవత్సరంలో వివాహయోగం ఉన్న 2వ రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి 2026లో వివాహయోగం అత్యంత బలంగా మరియు స్పష్టంగా కనిపిస్తుంది. మీ రాశ్యాధిపతి అయిన బృహస్పతి అనుకూల సంచారం వల్ల మీ వ్యక్తిత్వంలో ఒక రకమైన ఆకర్షణ, తేజస్సు పెరుగుతుంది. దీనివల్ల పెళ్లి చూపుల సమయంలో లేదా సామాజిక కార్యక్రమాల్లో మీరు సులభంగా అందరి దృష్టిని ఆకర్షిస్తారు. కర్మకారకుడైన శనిదేవుడు కూడా మీకు అనుకూలమైన స్థానంలో ఉండటం వల్ల మీ పూర్వపు సుకృతం మరియు కర్మ ఫలంగా మీకు ఒక యోగ్యుడైన
గుణవంతుడైన జీవిత భాగస్వామి లభిస్తారు. ఈ రాశివారు అపరిచిత వ్యక్తుల ద్వారా లేదా ప్రయాణాల్లో ఆకస్మికంగా కలిసే వ్యక్తుల ద్వారా వివాహ బంధంలోనికి అడుగుపెట్టే అవకాశం ఉంది. ప్రేమ వివాహాల విషయంలో కొన్ని చిన్నపాటి ఇబ్బందులు ఎదురైనా చివరికి విజయం మీదే అవుతుంది. ముఖ్యంగా విదేశాల్లో స్థిరపడిన లేదా విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి అటువంటి సంబంధాలు వచ్చే అవకాశం బలంగా ఉంది. దీనివల్ల మీ జీవితం అంతర్జాతీయ స్థాయిలో కొత్త మలుపు తిరిగే అవకాశం ఉంది. ద్వితీయ వివాహ ప్రయత్నాలు ఉన్న వారికి ఈ ఏడాది ఒక పరిణతి చెందిన మరియు అర్థం చేసుకునే భాగస్వామి దొరుకుతారు. అక్టోబర్ వరకు మీకు సమయం చాలా అనుకూలంగా ఉంది కాబట్టి వచ్చిన ప్రతి అవకాశాన్ని సానుకూలంగా పరిశీలించాలి. మీ జీవిత భాగస్వామి చాలా తెలివైన వారు, ఉన్నత విద్యావంతులు మరియు ఆధ్యాత్మిక చింతన కలిగిన వారు అయ్యే అవకాశం మెండుగా ఉంది. మీ ఇద్దరి మధ్య బంధం కేవలం భౌతికమైనదే కాకుండా మానసికమైన మరియు ఆత్మీయమైన ఐక్యతతో కూడి ఉంటుంది. గ్రహాల మద్దతు ఉన్నప్పుడు చేసే చిన్న ప్రయత్నం కూడా పెద్ద ఫలితాలను ఇస్తుంది. మీరు మనసులో కోరుకున్న లక్షణాలన్నీ ఉన్న భాగస్వామిని పొందడానికి ఈ పరాభవనామ సంవత్సరం మీకు ప్రకృతి పరంగా పూర్తి సహకారాన్ని అందిస్తుంది. నిశ్చితార్థం జరిగిన తర్వాత ఎటువంటి మనస్పర్ధలకు చోటు ఇవ్వకుండా ప్రశాంతంగా పెళ్లి పనులను పూర్తి చేసుకోవాలి. ఈ ఏడాది మీరు తీసుకునే ప్రతి అడుగు మీ వైవాహిక భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుంది. ధనుసు రాశి వారు తమ రాశ్యాధిపతి అయిన గురువును ప్రసన్నం చేసుకోవడంతో పాటు కర్మ ఫలాలను ఇచ్చే శనిదేవుడి అనుకూలత కోసం శనివారం నాడు నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. వీరు శివాలయంలో రుద్రాభిషేకం చేయించటం వల్ల యోగ్యుడైన భాగస్వామి లభిస్తారు. అలాగే పెళ్లి చూపుల సమయంలో ఎదురయ్యే గందరగోళం తొలగిపోతుంది. ధనుసు రాశి వారు ప్రతి గురువారం ఆవుకు అరటి పండ్లు లేదా నానబెట్టిన శనగలు తినిపించడం వల్ల పెళ్లి ప్రయత్నాలు వేగవంతమవుతూ ఉంటాయి. 2026-2027 శ్రీ పరాభవనామ సంవత్సరంలో వివాహయోగమున్న 3వ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ ఉగాది తర్వాత వివాహ గడియలు చాలా దగ్గర పడ్డాయి. మీ రాశిపై గురు మరియు శుక్రుల శుభదృష్టి కేంద్రీకృతమై ఉండటం వల్ల మీ జీవితంలోనికి ఒక అందమైన మీ రాశిపై గురు మరియు శుక్రుల శుభదృష్టి కేంద్రీకృతమై ఉండటం వల్ల మీ రాశిలోనికి ఒక అందమైన కొత్త వ్యక్తి ప్రవేశిస్తారు. ముఖ్యంగా జూన్ 2026 తర్వాత మీ జాతకంలో కలత్ర స్థానం చాలా బలపడుతుంది. ఆ సమయం నుండి మీకు వచ్చే సంబంధాలు మీ కుటుంబ స్థాయికి తగినవిగా మరియు మీ అంతరంగిక భావాలకు నచ్చేవిగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఇంట్లో జరిగే వివాహ వేడుకల్లో లేదా ఏదైనా శుభకార్యాల సమయంలో మీకు రాబోయే భాగస్వామిని మీరు మొదటిసారి కలిసే అవకాశం ఉంది. అరేంజ్ మ్యారేజ్ విషయంలో తల్లివైపు బంధువుల నుండి వచ్చే ప్రతిపాదనలు ఈ ఏడాది మీకు ఎంతో అదృష్టాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి. కర్కాటక రాశి వారు సాధారణంగా భావోద్వేగాలకు అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి మీకు లభించే భాగస్వామి కూడా అంతే సున్నితమైన మనస్తత్వం మరియు ప్రేమించే గుణం కలిగిన వారు అవుతారు. ప్రేమలో ఉన్నవారు ఈ ఏడాది చివరకు తమ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకోగలుగుతారు. ద్వితీయ వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ ఏడాది గ్రహాలు అనుకూలించి గతంలోని చేదు జ్ఞాపకాలను మర్చిపోయేలా చేసే మంచి తోడు లభిస్తుంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా పెద్దల ఆశీర్వాదాలతో ప్రశాంతంగా మీ పెళ్లి వేడుక పూర్తవుతుంది. వివాహ అనంతరం మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని మరియు మీ అదృష్టం రెట్టింపవుతుందని గ్రహగతులు స్పష్టంగా సూచిస్తూ ఉన్నాయి. ఈ రాశివారు ఏప్రిల్ నుండి నవంబర్ మధ్య కాలంలో వివాహ ప్రయత్నాలు ముమ్మరం చేయటం వల్ల త్వరితగతిన ఫలితాలు పొందుతారు. పెళ్లి పనుల వల్ల కొంత ఒత్తిడికి లోనైనా చివరకు అది మీకు ఎనలేని సంతోషాన్ని ఇస్తుంది. మీ జీవిత భాగస్వామి రాకతో మీ ఇంట్లో శుభకార్యాల సందడి నెలకొంటుంది. నిశ్చితార్థ వేడుకను కూడా చాలా ఘనంగా జరుపుకునే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం వైవాహిక జీవితం ఒక మధుర స్వప్నంలా ప్రారంభం కానున్నది. కర్కాటక రాశివారు చంద్రుని ప్రభావం వల్ల మానసికంగా చంచలంగా ఉంటారు కాబట్టి వీరు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని వీక్షించటం లేదా ఇంట్లోనే ఉమామహేశ్వర పూజ చేయటం వల్ల సత్వర ఫలితాలు పొందుతారు. శుక్రుడి అనుగ్రహం కోసం ప్రతి శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారికి తెల్లని పూలతో అర్చన చేయాలి మరియు లలితా సహస్రనామ పారాయణం చేయటం వల్ల వివాహానంతరం జీవితం సుఖమయంగా ఉంటుంది. ముఖ్యంగా కర్కాటక రాశి అమ్మాయిలు శీఘ్ర వివాహం కోసం మంగళగౌరి వ్రతాన్ని లేదా కాత్యాయని వ్రతాన్ని ఆచరించడం ఉత్తమం.
2026-2027 శ్రీ పరాభవనామ సంవత్సరంలో వివాహయోగమున్న 4వ రాశి మేషరాశి. మేషరాశి వారికి 2026 ప్రారంభంలో వివాహయోగం చాలా బలంగా ఉన్నప్పటికీ వీరు శని ప్రభావం వల్ల కొంత అప్రమత్తంగా ఉండాలి. గురుబలం అద్భుతంగా ఉన్నందున సంబంధాలు వెతుక్కుంటూ వస్తాయి. కానీ ప్రస్తుతం ఏలినాటి శని ప్రభావంలో ఉన్నందున శనిదేవుడు మీ ఓర్పును మరియు నిబద్ధతను పరీక్షిస్తాడు. సంబంధం దాదాపు ఖాయమైపోయింది, ఇక శుభలేఖలు వేయటమే తరువాయి అనుకున్న సమయంలో ఏదో ఒక చిన్న కారణం వల్ల అడ్డంకి ఎదురు కావచ్చు. అయితే ఇక్కడ మీరు నిరాశ చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవగురువు బృహస్పతి మీ రాశిని తన శుభ దృష్టితో కాపాడుతూ ఉన్నాడు. శని కలిగించే జాప్యం వల్ల మీకు మరింత యోగ్యుడైన వ్యక్తి దొరికే అవకాశం ఉంటుంది. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి కుటుంబంలో కొంత ప్రతిఘటన ఎదురైనా ఓపికతో వ్యవహరిస్తే సెప్టెంబర్ తర్వాత పరిస్థితులు అనుకూలిస్తాయి. ద్వితీయ వివాహ ప్రయత్నాల్లో ఉన్న మేషరాశి వారు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. జాతక పొంతన చూసుకున్న తర్వాతే అడుగు వేయాలి. ఈ రాశివారు సామాజికంగా చాలా చురుకుగా ఉంటారు కాబట్టి మీ పాత స్నేహితుల ద్వారా లేదా సహ ఉద్యోగుల ద్వారా ఒక అద్భుతమైన సంబంధం కుదిరే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామి మీలోని సాహసవంతమైన లక్షణాలను మరియు నాయకత్వ పటిమను గౌరవించే వ్యక్తి అవుతారు. మే నుండి అక్టోబర్ మధ్యకాలం మీకు వివాహ నిశ్చయానికి చాలా అనుకూలంగా ఉంటుంది. శని ప్రభావం వల్ల పెళ్లి కొంత ఆలస్యమైన అది మీ జీవితాంతం ఉండే సుఖం కోసమే అని గ్రహించాలి. అరేంజ్డ్ మ్యారేజ్ ప్రయత్నాల్లో మధ్యవర్తుల మాటలను పూర్తిగా నమ్మకుండా విచారణ చేసుకోవటం మంచిది. మీ మొండితనాన్ని పక్కన పెట్టి పెద్దల సలహాలను పాటిస్తే ఈ పరాభవనామ సంవత్సరం చివరకు మీరు ఒక సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని పొందుతారు. నిశ్చితార్థం తర్వాత వివాహం వరకు ఉన్న సమయంలో భాగస్వామితో ఎక్కువ సమయం గడపటం వల్ల పరస్పర అవగాహన పెరుగుతుంది. మేషరాశి వారు ప్రస్తుతం ఏలినాటి శని ప్రభావంతో ఉన్నందున వీరికి సంబంధాలు ఖాయమయ్యే సమయంలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. దీని నివారణకు మీరు ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పఠించటం మరియు సుందరకాండలోని కొన్ని ఘట్టాలను చదవటం వల్ల శని దోషం తగ్గి వివాహ గడియలు దగ్గర పడతాయి. మేషరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించటం వల్ల కుజదోషం ఉంటే తొలగిపోతుంది. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య అష్టకం చదవటం మరియు ఎర్రటి పూలతో పూజించటం వల్ల ఆటంకాలు తొలగి ఆశించిన సంబంధం కుదురుతుంది. 2026-2027 శ్రీ పరాభవనామ సంవత్సరంలో వివాహయోగమున్న 5వ రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరం ప్రారంభం కొంత నిరాశాజనకంగా ఉన్న చివరికి వచ్చేసరికి ఫలితాలు అద్భుతంగా మారుతాయి. మొదటి 6 నెలలు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం శూన్యంగా అనిపించవచ్చు. కానీ అక్టోబర్ తర్వాత బృహస్పతి అనుకూలత వల్ల పరిస్థితులు ఒక్కసారిగా మీకు అనుకూలంగా మారుతాయి. అప్పటి వరకు పట్టించుకొని సంబంధాలు మళ్ళీ తెరపైకి వస్తాయి మరియు మీరు ఆశించిన దానికంటే మెరుగైన ఉన్నతమైన సంబంధం కుదిరే అవకాశం ఉంది. ప్రేమ వివాహ విషయంలో పట్టుదలకు పోకుండా సమయం కోసం వేచి చూస్తే పెద్దల అంగీకారం లభిస్తుంది. అరేంజ్ మ్యారేజ్ ప్రయత్నాలు చేసేవారికి ఏడాది చివరిలో వచ్చే సంబంధం మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ద్వితీయ వివాహం కోసం చూస్తున్న వారికి ఈ కాలంలో వచ్చే వ్యక్తి చాలా అనుకూలంగా ఉంటారు. వృశ్చిక రాశి వారు సంవత్సరం ప్రారంభంలో వచ్చే తాత్కాలిక నిరాశను చూసి కృంగిపోకూడదు. అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్యకాలం మీకు వివాహ ముహూర్తాల విషయంలో అత్యంత శక్తివంతమైనది. మీ జీవిత భాగస్వామి మీ వృత్తిలో ఎదగడానికి ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తారు. జాతకంలోని కుజదోషం వల్ల పెళ్లి ఆలస్యమవుతున్న వారికి ఈ ఏడాది చివరిలో ఆ దోషాల తీవ్రత తగ్గి పెళ్లిపీటలు ఎక్కుతారు. కుటుంబంలో గతంలో ఉన్న విభేదాలు తొలగిపోయి అందరూ మీ వివాహ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ఈ రాశివారు తమ రహస్య ప్రవృత్తిని పక్కన పెట్టి భాగస్వామితో నిజాయితీగా ఉంటే బంధం మరింత బలపడుతుంది. నిశ్చితార్థం విషయంలో తొందరపాటు వద్దు. అన్ని విషయాలు చర్చించుకున్నాకే ముందుకు సాగాలి. గ్రహాల సంచారం అనుకూలించినప్పుడు అలసత్వం వహించకుండా ప్రయత్నాలు వేగవంతం చేయడం ద్వారా సకాలంలో వివాహాన్ని పూర్తి చేసుకోవచ్చు. మీ జీవితంలో ఒక బాధ్యతాయుతమైన కొత్త దశకు అడుగు వేయడానికి ఈ ఏడాది ప్రకృతి మీకు పూర్తి సహకారాన్ని అందిస్తుంది. వృశ్చిక రాశి వారు సంవత్సరం ద్వితీయార్థంలో వచ్చే అద్భుతమైన అవకాశాలను అందుకోవడానికి అంతకుముందే తమ జాతకంలోని దోషాలను శాంతింపజేసుకోవాలి. మీరు ప్రతి మంగళవారం రాహుకాలంలో దుర్గాదేవికి నిమ్మకాయ దీపం వెలిగించడం వల్ల వివాహ ప్రయత్నాల్లో ఉన్న ప్రతిఘటనలు తొలగిపోతాయి. వృశ్చిక రాశి వారు శని ప్రభావం నుండి ఉపశమనం పొందేందుకు పెద్దలకు అన్నదానం చేయటం లేదా వృద్ధాశ్రమాలకు సహాయం చేయటం వంటి సామాజిక సేవలు చేయటం వల్ల గ్రహగతులు అనుకూలిస్తాయి.
ఈ 5 రాశుల వారు ఉమ్మడిగా పాటించాల్సిన ఒక ముఖ్యమైన పరిహారం ఏమిటంటే, ప్రతిరోజు ఉదయం సూర్యభగవానుడికి ఆర్జం వదలటం మరియు ఆతిథ్య హృదయం ప్రకటించటం. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచి నిర్ణయాలు సరిగ్గా తీసుకునేలాగా చేస్తుంది. ద్వితీయ వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారు పితృదోషాలు ఏవైనా ఉంటే నివారణ పూజలు చేయించుకోవటం మరియు అమావాస్య రోజున పితృతర్పణాలు వదలటం వల్ల అదృష్టం వరిస్తుంది. వివాహం ఆలస్యమవుతున్న అబ్బాయిలు ప్రతిరోజు శివాష్టకం చదవటం మరియు అమ్మాయిలు రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని భక్తితో పారాయణం చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. జాతకంలో రాహుకేతువుల దోషం ఉన్నవారు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయటం మరియు కుజదోషం ఉన్నవారు కందిపప్పును దానం చేయటం వల్ల దోష తీవ్రత తగ్గుతుంది. వివాహ ప్రయత్నాల్లో విజయం సాధించడానికి మనసులో ఎప్పుడూ సానుకూల ఆలోచనలతో ఉండాలి మరియు ప్రతిరోజు కనీసం 15 నిమిషాల పాటు ధ్యానం చేయటం వల్ల గ్రహాల ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. వీలైనప్పుడల్లా దగ్గరలోనే ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవటం మరియు అక్కడ జరిగే కళ్యాణోత్సవాల్లో పాల్గొనటం వల్ల ఆ ప్రభావం మీ వివాహ యోగంపై సానుకూలంగా పనిచేస్తుంది. నమ్మకంతో చేసే ఏ చిన్న పూజ అయినా పెద్ద ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలను శ్రద్ధతో పాటిస్తే శ్రీ పరాభవనామ సంవత్సరంలో మీరు ఖచ్చితంగా పెళ్లిపీటలు ఎక్కుతారు. ఇవన్నీ చేస్తూనే మీ వ్యక్తిగత జాతకంలోని దశలు అంతర్దశలను ఒక్కసారి అనుభవజ్ఞులైన పురోహితులతో విశ్లేషించుకోవటం వల్ల మీకు మరిన్ని ఖచ్చితమైన పరిష్కార మార్గాలు దొరుకుతాయి. వివాహం అనేది జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు కాబట్టి గ్రహాల అండతో పాటు దైవబలం తోడైతే మీ వైవాహిక జీవితం నందనవనంలా మారుతుంది.